ఫస్ట్ డే ఏం చెప్పారంటే ఇది కేసే కాదు, ఇది అసలు ఇది కేసే కాదు, అనవసరంగా వెళ్ళి మీరు అడ్మిట్ అయ్యారు, ఇది కేసే కాదని చెప్పారు. ప్రాబ్లం ఉంటేనే కదా సార్ నేను వెళ్ళి అడ్మిట్ అయింది. నా పని పాటలు మానేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టి మా వైఫ్ని ఇబ్బంది పెట్టి నేను ఎందుకు వెళ్తాను హాస్పిటల్కి? వీళ్ళు అదే చెప్పారు. మళ్ళీ నేను ఆ రోజు కూర్చున్న 7:30 వరకు నాకు 45,000 క్లెయిమ్ చేశారు. నేను సార్ నన్ను 45,000 తీసుకుని నేను ఏం చేయలేను సార్, నేను మిగతా డబ్బులు నేను కట్టుకోలేని పరిస్థితి నన్ను ఉందకే నేను ఇన్సూరెన్స్ తీసుకున్నాను అని చెప్పి నేను లోపల కూర్చున్నాను. లోపల కూర్చుని 8:39 వరకు వీళ్ళు ఉన్నారు నా వెంబడి. 8:30కి వెళ్ళిపోయారు. వీళ్ళ సెక్యూరిటీ గేట్ ఈ షట్టర్ వేసేసి లోపల షట్టర్ వేసేసారు. నేను బయటికి వెళ్ళానని చెప్తే షట్టర్ వేసేసి లోపల నేను 11:30 వరకు ఉన్నాను ఒక్కడనే కూర్చోబెట్టి. వేసేసి ఆయన పర్సన్ కూడా లోపల ఉన్నాడు, షట్టర్ వేసేసాడు. కాకపోతే షట్టర్ వేసుకుని నేను లోపలి కూర్చొని 11:30 వరకు. మళ్ళీ వాళ్ళకి ఏం అర్థమైందో తెలియదు కానీ మళ్ళీ డయల్ 100కి ఫోన్ చేశారు వీళ్ళు. అని చేస్తే వాళ్ళ పెట్రోలింగ్ వాళ్ళు వచ్చి షట్టర్ ఓపెన్ చేసి ఇలా తప్పమ్మ ఇలా చేయకూడదు సార్, నేను ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని తిట్టలేదు, కొట్టలేదు, ఎవరిని ఏ ప్రాపర్టీ ధ్వంసం చేయలేదు, జస్ట్ నేను న్యాయం కోసం వచ్చి ఇక్కడ నుంచి కదలనంటే సార్ నువ్వు ఏమున్నా పొద్దున వచ్చి మాట్లాడు అని చెప్పి ఆయన చెప్పారు. సరే పొద్దున వచ్చిన తర్వాత ఒక ఆయన నన్ను కల్పిస్తా అని చెప్పారు మెయిన్ మేనేజర్కి. ఆయన కూడా నేను స్టేట్మెంట్ తీసుకున్నాను చూడండి, ఏమని చెప్పాడు చూడండి. హరీష్ రేపు మార్నింగ్ 10 o'clock మీరు వస్తే 10-10:30 లోపల మీకు కావాలంటే మా సార్ భాష కానీ కల్పిస్తాను. ప్రాబ్లమ్ సాల్వ్ కాదు కదా అది చెప్తున్నాను. అదే సార్ ప్రాబ్లమ్ సాల్వ్ కోసమే మాట్లాడలేదు మా దగ్గర. ఎవరి దగ్గర? భాష గారి దగ్గర. వాళ్ళు మాట్లాడాలి, వాళ్ళ ఎటువంటి మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి, వాళ్ళకి వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి. వీళ్ళు ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు కూడా మన వాళ్ళ హాస్పిటల్. అయితే సార్ ఇది ఎప్పుడు జరిగింది? 3 days బ్యాక్ జరిగింది. ఆ రోజు నేను నైట్ 11:30 వరకు ఉన్నందుకు ఇది ఈయన స్టేట్మెంట్ ఇచ్చారు. రేపు పొద్దున్న నేను మా మేనేజర్తో కల్పిస్తా, క్లైమింగ్ డిపార్ట్మెంట్ హెడ్తో మాట్లాడిపిస్తా అని చెప్పారు. మొన్న 2 days నుంచి ఆయన మాట్లాడిపించలేదు ఆయనకు. నేను వచ్చాను, మొన్న వచ్చాను, నిన్న వచ్చాను, కలవలేదు. వీళ్ళు ఎవరో ఏమేమో చెప్తున్నారు సార్, కానీ ఆయన హెడ్ డిపార్ట్మెంట్ ఎవరో తెలియదు నాకు. నేను 4 years నుంచి కడుతున్నా సార్. కనీసం మీరు కట్టిన డబ్బులు కూడా రాలే సార్, కనీసం మీరు కట్టిన డబ్బులు కూడా రాలే. ఇయర్లీ 22,000 కదా? అవును సార్. మీరు 4 years అంటే అప్పుడు మా మధ్యలో మా చిన్న అమ్మాయికి ప్రాబ్లం ఉంటే ఎస్ఆర్ నగర్ లోకల్ హాస్పిటల్ చూపిస్తే అప్పుడు ఒకసారి క్లెయిమ్ వచ్చింది సార్, 10,000 8,000 వచ్చింది. సో ఇప్పుడు వీళ్ళు నాకు ఒకటే సార్, ఈ కేసు జెన్యున్ కేసు సార్. డాక్టర్లు ఇందాక చెప్పారు కదా, జెన్యున్ కేసు, అడ్మిట్ అయితేనే మొత్తం ట్రీట్మెంట్ వాళ్ళు లెటర్ అన్ని రాసి మరి చెప్తారు. వీళ్ళ డాక్టర్లు ఏమో ఇది కేసే కాదని చెప్పి కొట్టి పడేస్తున్నారు. ఇద్దరు మధ్యలో సార్ నేను చాలా సఫర్ అవుతున్నా సార్. అదే సార్, అదే మాట్లాడమని చెప్తే నా తరపు నుంచి ఎవరు లేదు సార్, నాకు న్యాయం కావాలి సార్. అంతే, నేను ఒక్కనే ఉంచి 4 రోజుల నుంచి వచ్చి కూర్చుంటాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. లేదంటే ఏమైనా నేను ఎక్కువ మాట్లాడితే డయల్ 100 ఫోన్ చేసి నన్ను ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు సార్. సార్ ఒకసారి సార్ని పిలిస్తే నేను ఏమంటున్నానంటే